ఆంధ్రలో ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీలకు ప్రభుత్వం తరపున ₹1,00,000 విలువ చేసే క్రోమా స్టోర్ గిఫ్ట్ కూపన్లు ఇచ్చారంట. ప్రతి బడ్జెట్ సమావేశం ముగియగానే ఇలా గిఫ్ట్లు ఇవ్వడం ఆనవాయితంట. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఇలా ప్రజల సొమ్ముతో ఉచిత బహుమతులు అందుకోవడంలో ఏమాత్రమైన ఔచిత్యం ఉందా? అధ్యక్ష, రాష్ట్రం గత వైసీపీ హయాం నుంచే 14 లక్షల కోట్ల ఊబిలో ఉందని కదా ఈ టీడీపీ, జనసేన, ఈ బీజేపీ మహాకూటమి నేతలు పదే పదే చెప్తూ వచ్చింది. అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గొంతు చించుకునే వాళ్ళే ఇప్పుడు హ్యాపీగా గిఫ్ట్ కూపన్లు పంచడం ఏమిటి? ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ కూపన్లతో చక్కగా షాపింగ్లకు వెళ్ళడం ఏమిటి? ఈ గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటో నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుంది. సామాన్యుడికి ఉచిత పథకాల కింద ఏమైనా ఇస్తే అది అప్పుల భారం అవుతుంది. మరి అదే సభలో కూర్చునే బడాబాబులకు ఫ్రీగా గిఫ్ట్ పథకం అమల్లోకి తెస్తే అది ఆనవాయితీ అవుతుందా? లక్షల్లో జీతభత్యాలు తీసుకునే వీరిలో చాలామందికి వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నది వాస్తవం. ఇంకా ఒక్కొక్కరి ₹1,00,000 కూపన్ ఇవ్వడమా? ప్రజల సొమ్ము రాలపాలు. సో ఇక్కడ మొత్తానికి ఏం చెప్తున్నారంటే, ప్రజల సొమ్ముతోటి ఈ విధంగా అంటే ఆ గిఫ్ట్ కూపన్లు ఎందుకు ఇస్తారు? తనకు అవసరం ఉండో లేకపోతే రేపు తనకు పైరవిలో ఇంకేదో చేసుకుందామని చెప్పేసి ఇస్తారు. ఈ విధంగా అంటే లక్షల రూపాయల గిఫ్ట్ కూపన్లు ఇచ్చేసి మీరు ఏదైనా తీసుకోండి అంటే ఈ దాదాపుగా 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సో 165 మంది, 155 మంది కాస్త మన కూటమి ప్రభుత్వం నుంచి ఉన్నారు. మరి అదే గిఫ్ట్లో వేరే వాళ్ళకి, సామాన్యులకి ఇస్తే దాదాపు అంటే ₹1,00,000 అనేది ప్రజలకు ఏదో ఒక దానికి అవుతుంది కదా. అంతేగాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండేసి లక్షలు పెట్టేసి షాపింగ్లు చేయడం ఏమిటి అన్నది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే చెప్పడం ఏమిటంటే, అప్పుల రాష్ట్రం ఉందని చెప్పేసి మా మీద చెప్పారు కదా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దీన్ని ఎంత ధనవంతంగా రాష్ట్రం చేసిండ్రు? మేము గతంలో చేసినటువంటి అప్పులు ఎంత, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పులు ఎంత? సో దీనిపైన క్లారిటీ ఇవ్వమంటే మొత్తానికి సభని చేసి ఏకపక్షాది నిర్ణయాలు తీసుకొని మా వాళ్ళు అంటే శాసన మండలిలో మా వాళ్ళు ఏమన్నా అడిగితే దానికి ఇంకేదో సమాధానం చెప్పి మేము లేకుండా చేయడం ఏమిటని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి అంటే బడ్జెట్ విషయంలో కావచ్చు, ఎవరికి ఎన్ని ఖర్చు పెడుతున్నారనే కీలక విషయాలు కూడా చెప్పాలని చెప్పేసి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. మరి కూటమి నేతలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం.